ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని మొదటి భాగానికి స్వాగతం. ఒకనాడు కృష్ణుండు ఒప్పుగా తిరుగంగా భీముని మనుమడు భీకరమునా కత్తిని 106 మాసములాయ అప్పుడు పరమాత్ముండనెను ఓరి. ఆ కృష్ణమూర్తి ఒకరోజు అటు ఇటు తిరగంగా భీముని యొక్క మనుమడు ఘటోత్కచుని కుమారుడు వర్వరీకుడు 6 నెలల నుంచి కత్తిని నూరుతున్నాడు. ఆ కత్తిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. అటువంటి భయంకరమైన కత్తిని నూరంగా చూసి పరమాత్ముడు, ఒరే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఆ వర్వరీకుని అడుగుతున్నాడు. ఏమి కారణంబు ఎప్పుడు చూసినా, ఏమి కారణంబు ఎప్పుడు చూసినా ఖడ్గంబు నూరేవు కారణంబు ఆ విధము తెల్పనంగా వర్వరీకుడు ముఖ్యమైన పని ముందరుంది. ఒరే నువ్వు ఎందుకోసం కత్తి 6 నెలల నుంచి నూరుకుంటూనే ఏరుతున్నావు, ఏం కారణం ఉన్నది అని ఇట్లాంటిగా ఆ వర్వరీకుని కృష్ణమూర్తి అంటే, అప్పుడు నాకు చాలా పని ఉన్నది దీంతో, అందుకోసమని నేను నూరుతున్నా అని ఆ వర్వరీకుడు పరమాత్మనితోటి అంటున్నాడు. ఏమి కారణంబు ఏర్పరచుడనగాను అని నీదు నామంబవనిలోన ఏమందురు ఓరి జనని జనకులా పేర్లే మందురు ప్రేమ చాత. ఓరే నీ పేరేమిడిది, నువ్వు ఎందుకోసం 6 నెలల నుంచి కత్తి నూరుతున్నావు, మరి నీ తల్లిదండ్రులు నీకేం పేరు పెట్టిండు, నేను ఏమని పిలుస్తారు, మరి నీ తల్లిదండ్రుల యొక్క పేరేమిడిది, ఇవన్నీ కూడా నాకు తెలుపని ఆ కృష్ణమూర్తి వర్వరీకుని అడుగుతున్నాడు. అని అనగను వర్వరీకుడు ఘనమోదంబున చెప్పే ఘనముగా హరితో విను నామంబును వర్వరీకుడని జనులెల్ల బిలుతురు జగతిలోనా. ఆ కృష్ణమూర్తి వర్వరీకుని నీ పేరేమని అడిగితే అప్పుడు ఆ వర్వరీకుడు కృష్ణమూర్తితో చెప్తాడు, నా పేరు వర్వరీకుడు అని పిలుస్తారు ఇట్లాంటిగా ప్రజలందరూ. పరమ పుణ్యులైన పాండవుల వంశంబు అందు వృకోదరుండతి బలుండు భీమపుత్రుడు ఘటోత్కచుడు నా జనకుడు విను నాకమందు. భీముని యొక్క కుమారుడు, ఆ పంచపాండవులు చాలా పుణ్యాత్ములు, అందులోపల భీముడు చాలా బలవంతుడు. ఆ బలవంతుని కుమారుడు ఘటోత్కచుడు, ఘటోత్కచుని కుమారుణ్ణి నేను, నా పేరు వర్వరీకుడు అని ఇట్లాంటిగా ఆ కృష్ణమూర్తితోటి వర్వరీకుడు తెలియజేసిండు. వారి కుమారులను వసుదలో నా పేరు వర్వరీకుండని వాసిగాను పిలుతురు నను మీరు ప్రియముతో నడిగేరు ఎవరు మీ నామంబు మొదట బలుగు. భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు, ఘటోత్కచుని యొక్క కుమారుణ్ణి నేను, నా పేరు వర్వరీకుడు అని ఇంత ప్రేమ కొద్ది నువ్వు అడుగుతున్నావు, మరి నీ పేరేమిడిదో అని ఆ వర్వరీకుడు కృష్ణ పరంధాముని అడిగాడు. నీ పేరేమిడిదో నాకు చెప్పని ఆ వర్వరీకుడు చెప్తే, అనగను పరమాత్ముండనే, అనగను పరమాత్ముండనే వినరోరి చిన్న వయసు నీవిక మదిలో ఏమి తలపూసియు ఈ విధము ఖడ్గంబు శుభ్రపరచుట ఏమి శుభము నీకు. ఆ పరమాత్మని నీ పేరేమైనా అడుగుతున్నాడు ఈ వర్వరీకుడు.
ఊరే నీది గింత లేదు వయసు, నువ్వు 6 నెలల నుంచి కత్తి నూరుతున్నావు, ఏం లాభం అని, ఎందుకని నూరుతున్నావు, దీంతో ఏం చేస్తానని నూరుతున్నావు అని ఆ కృష్ణ పరంధాముడు వరవరీకుణ్ణి అంటున్నాడు. అనగను భీముని మనుమడు ఏమియు పని లేక నేను వెర్రినాయిచట, వినుకడగముతో ముందరనవుగా పని చాలగరదు అది ఏదనినా. అరే నేను పిసోని అనుకుంటున్నా ఏమో, నేను కత్తి నూరటానికి నాకు ముందర పని ఉన్నది దీంతో, అందుకోసమని నేను నూరుతున్నా, నాకు ముందర చాలా పని ఉన్నది, ఏమిటిదంటే నేను చెప్తా విను అని ఆ వరవరీకుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. విను మీ కురుక్షేత్రమవ్వును, విను మీ కురుక్షేత్రమవ్వును, అరదుగా నేనొక్కడనే ఆ కౌరవుల పనిపూని ఒక్క వేటితో నిక్కముగాను దృంచదను నికృష్టులనిలా. వచ్చే కాలం లోపల కురుక్షేత్రం జరిగేది ఉన్నది. ఆ యుద్ధం లోపల కౌరవులందరినీ కూడా ఒక్కటే వేటుకుతోటి వాళ్ళ తలలన్నీ నరికేస్తా. అందుకోసమని నాటి నుంచి 6 నెలల నుంచి నేను కత్తి నూరుతూనే ఉన్నా. ఆ దుర్మార్గులను దుష్టులను తప్పకుండా ఒకటే వేటుతోటి మాత్రం నేను సంహరిస్తా అని ఆ వరవరీకుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. అనగను పరమాత్ముడప్పుడు వినయంబున ఇక ఎవరిని విశ్వములోన తెగటార్తు అనగనప్పుడు మరి వినిపించను బాలుడు మహారౌద్రమునా. ఆ మాటలు విన్నటువంటి పరమాత్ముడు వరవరీకునితో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. మరి ఆ కౌరవుల లోపల ఎవరెవరిని సంవరిస్తావు అని ఇట్లాంటిగా అడిగితే అప్పుడు ఆ వరవరీకుడు చాలా కోపంతో ఇలా పుణ్యుల తోడను వైరము మలినులు కురువంశజులును కూడియు అంత పరగను నూరుగురుగాకను మరిషకుని ద్రోణుని కర్ణుని మైపతుల నెల్లా. మా తాతలు చాలా పుణ్యాత్ములు పాండవులు, వాళ్ళతోటి పగ, పాండవులకు కౌరవులకు చాలా పగ ఉన్నది. ఆ యుద్ధరంగం లోపల ఆ 100 కౌరవులనే గాక భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఒకటే వేటుతోటి సంహరిస్తానని ఆ కృష్ణమూర్తితోటి వరవరీకుడు తెలియజేసిండు. తెగటార్చదైకరణమునా తెగటార్చదైకరణమున ఒకడెవ్వడు నల్లవాడు ఇమ్మహిలోన అర్ధము వారల పక్షము కోరి ఇటు నటు నుండు ననగహువతో నేను. కౌరవులనే కాకుండా ఆ భీష్మ ద్రోణాది పెద్దలందరినీ కూడా మరి ఎవరో ఒకడు కర్ర ఆయన అటు సగం ఇటు సగం ఉంటాడట. కౌరవుల సరిగను ఆ కర్యవాణిని బట్టి, కౌరవుల సరిగను కర్యవాణిని బట్టి సంవరించదను సాహసమునా. హరిహరాదులు సాయమైనను ఇక వారిని విడిచిపెట్ట విశ్వములోన. ఆ కౌరవులతో సహా కర్యుని అటు ఇటు అటు ఉంటాడట. సగము కౌరవులకాయి, సగము పాండవులకాయి. హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా కానీ, వాళ్ళ పక్షం నుండి యుద్ధం చేసినా కానీ ఆ కౌరవులను మాత్రం సంబంధం నేను నిరసబెట్ట, ఒకటే వేటుకున్నందరూ సంవరింపబడాల. అట్లాంటిగా నేను వాళ్ళని సంవరిస్తాను ఆ వరవరీకుడు కృష్ణమూర్తితో అంటున్నాడు. అనగను పరమాత్ముడప్పుడు కనగను నీవనేటి మాట కల్లయో నిజమో, దానికి ప్రతిఫలమేమని ఆ నలినాక్షుండనగప్పుడు లేసి.
ఈ పిల్లవాడు ఇట్లాంటిగా మాట్లాడితే ఆ పిల్లవాడితోటి ఆ వరవరీకంతో కృష్ణమూర్తి అంటున్నాడు, నువ్వు అన్నమాట నిజం కావాలంటే నువ్వు ఇప్పుడేం చేయాలి, మరి నిదర్శనం నాకు చూపించాల అని, నువ్వు అన్నమాట నిజమో అబద్ధమో దాని ఆనవాళ్ళు నాకు చూపియని అంటే ఆ వరవరీకుడు అటు ఇటు చూసిండు. కనగను అటు యాప వృక్షము, కనగను అటు యాప వృక్షము, మును చూసి వేటు వేస్తే ముదముతో నచట, ఐదాకుల సగముండియు ఇలపైనను రాలే సర్వమింపుగచట. ఆ వరవరీకుడు అటు ఇటు లేచి చూసేసరికి వేప చెట్టుగా నచ్చింది. ఆ వేప చెట్టును చూసి ఒకే వేటు వేసిండు. అప్పుడు 5 ఆకుల సగం ఉండి చెట్టుకు మొత్తం ఆకులన్నీ కూడా కింద పడిపోయినాయి. అడిగే కృష్ణుడు, ఓరి 5 ఆకుల సగము ఉంచితివి నీ ఊర్వి పైన, సర్వంబు దునుముటకు సంకేతమే మనగా, అప్పుడు చెప్పెను బాలుడరయగాను. కృష్ణమూర్తి ఆ యాప చెట్టును చూసి ఊరే ఉన్నాయన్నిటిని కూడా నువ్వు ఈ ఆకులన్నీ రాలిపేసినావు, 5 ఆకుల సగమే ఉన్నాయి, మరి ఎందుకు ఇట్లాంటిగా ఉన్నాయి మరి 5 ఆకుల సగం, ఇవి కూడా రాలిపోయలేదు ఎందుకని ఆ వరవరీకుని కృష్ణ పరంధాముడు అడిగిండు. పుణ్యాత్ములు పాండవులును, పుణ్యాత్ములు పాండవులును, అరయగా కృష్ణుండు సగము సరగున వినుమా, దుర్యోధనాది బలముల ఇలపై నేలగూల్తునిట్లు ఈ ఆకుల సరిగా. ఈ 5 ఆకుల సగం ఉన్నాయి కదా, ఈ 5 ఆకులేమో పుణ్యాత్ములైనటువంటి పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వాళ్ళు. ఇక ఈ సగం ఆకున్నది, కర్రోడు ఇటు ఉంటాడని చెప్పిన కదా, ఆ సగం వాళ్ళ పక్షం ఉంటాడు కాబట్టి సగం తెంపేసి 5 సగం ఉంచినా అని ఆ వరవరీకుడు కృష్ణమూర్తితో తెలియజేసిండు. అనగను పరమాత్ముండిలత, అనగను పరమాత్ముండిలత, భయము నొంది మరి ఏమనక, సరగున వెళ్ళి విచారము అరయగనే వీని కురకవతారంబున్. ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడిండో ఈ వరవరీకుడు కృష్ణమూర్తితోని, ఆ పరమాత్ముడు భయపడ్డాడు. ఓహో, వీరాది వీరుడు. అప్పుడు భయపడి ఆ వరవరీకుని ఏమనకుండా అక్కడికి వెళ్ళిపోయి విచారం చేస్తున్నాడు. ఈయన కోసం నేను అవతారం ఎత్తాలనగా, బాలుడైన గాని బలు పరాక్రుండు, బాలుడైన గాని బలు పరాక్రుండు, వీడన్నంత చేసవనిలోన, మున్ను వీణ్ణి చంపే ముఖ్య విచారంబు ఏమి చేయుదనని ముదము తోడా. పిల్లవాడే కానీ చాలా పిడుగు మాదిరిగా ఉన్నాడు. ఆహా, వీరాది వీరుడు, ఇది తప్పకుండా ఈడు అన్నంత పని చేస్తాడు, నన్ను సగం సంవరిస్తాడు, పాండవులను ఉంచుతాడు, వీడు అన్నట్టే చేస్తాడని అప్పుడు భయపడి, మరి వీడి కోసం నేను అవతారం ఎత్తాలనా, ఇన్ని చంపే ఉపాయం ఏదన్నా చెయ్యాలని ఆ పరమాత్ముడు విచారం చేస్తున్నాడు. చేసెను విచారం ఒక్కటి, చేసెను విచారం ఒక్కటి, బాసురముగను ఇలలో బాలుని చంప, యోచన మది తలపోసియు వాసిగా పాండవుల కడకు వసుదీసుడిలా. విచారం చేసిండు, విచారం చేసి ఆ పాండవుల దగ్గరికి పోతున్నాడు. ఎట్లయినా నన్ను సంవరించాలన్న, ఈ పిల్లవాడిని ఆ వరవరీకుని సంవరించాలన్న ఉద్దేశంతో విచారణ చేసి ఆ పాండవుల దగ్గరికి వెళితే అప్పుడు ధర్మరాజు చూసి,
రాగజూసి పుణ్యుడు రభసంబునా, రాగజూసి పుణ్యుడు రభసంబున ఎదురేగి మృక్కియు ఎలమితోడ సూచితే పరమాత్ముండిల ఆ పదతో వచ్చినాడని అదిరియో భూపా. ఆ పరమాత్ముడు వచ్చే సమయం లోపల పరమాత్ముని చూసి ఈ ధర్మరాజు ఎదురు వెళ్ళి తోడుకొనేస్తున్నాడు. అప్పుడు ఆ పరమాత్ముని ఎప్పుడైతే చూసిండో చూసి ఈ పరమాత్ముడు ఏ ఆపద లోపల ఉన్నాడు, మోకమంతా ఎట్లాంటిగానే ఉన్నది, చాలా ఆపద లోపల ఉన్నాడని భయపడి పతిత పావనా నీవు, పతిత పావనా నీవు అతి వ్యాజ్యముతో లావు ఏటికున్నా వేళలా ఆ విధము తెలుపవదేలా. పతిత పావనా నీవు పరమాత్మ, నువ్వు ఎందుకోసం ఇంత అల్లారితోటి ఉన్నావు, నీకేం ఆపద వచ్చింది, ఆ మాట ఏమిటిదో మాకు చెప్పు అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. మురమార్దానా మురమార్దానా నీవు చింత చేసెదవు లావు ఆ మాటలు తెలుపావు అతి దీనులము మముగావు. మురమర్దానా నీవు చింత చేసెదవు లావు. పరమాత్మ, నువ్వెందుకోసం ఇంతగానో మల్లారు చేస్తున్నావు, ఆ మాట ఏమిటిదో మాకు సెలవియ్యు. మేము దీనాది దీనులం, నువ్వు చెప్పినట్టు మేము వినేటోళ్ళం, ఆ మాట ఏమిటిదో మాకు చెప్పని ధర్మరాజు కృష్ణమూర్తితో అంటున్నాడు. జననీ జన కూడావు, జననీ జన కూడావు జగదీశ్వరా ఇలా నీవు ఎందారే మన్నను నిన్ను విడువము లావు. జననీ జన కూడావు జగదీశ్వరా ఇలా నీవు. తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వము నీవే. పరమాత్మ, ఎవ్వరు ఏమన్నా అనుకోని నిన్ను ఇడిసబెట్టి ఉండేవాళ్ళం మేము కాము, మా దైవము నీవే. పని ఏమీ కలిగేను పలుకవు నీవు చాలా, లోకరక్షక ఇలా పంతామ ఈ లోకమూలా. పని ఏమీ కలిగేను పలుకవు నీవు. నీకేం పని కలిగింది, నువ్వెందుకు చెప్పులేవు, మాకు చెప్పు అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తిని అంటున్నాడు. అతి దీనులాము మేమును, అతి దీనులాము మేమును రక్షించు మమ్ములాను. అది ఎట్టి మాటను చెప్పుండిలా ఇలా మాకును. అతి దీనులము మేమును, దీనాతి దీనులం మీ దాసులం. పరమాత్మ, నీకేం పని ఉన్నదో అది సవిస్తారంగా మాకు తెలియదు. రక్షించటోనివి నువ్వే మమ్మల్ని, అది ఎటువంటి మాట అయినా కానీ నాతోటి చెప్పు అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తిని అంటున్నాడు. పుణ్యుండనగను శ్రీపతి అన్యాయమేమి లేదు, అవనిలో ధర్మ చెన్నుగ రణరంగ భూమికి పన్నుగా బలి ఇవ్వవలెను పలుకగా రాదు. ఈ ధర్మరాజు ఈ విధంగా మాట్లాడితే అప్పుడు ఆ కృష్ణమూర్తి ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మరాజా, అంత ఎక్క పెద్ద పనేమి లేదు, మరి ఆ పనిని మాత్రం నేను చెప్తా విను. రణరంగ భూమికి, ఆ యుద్ధ భూమికి బలి ఇవ్వాల, గంతే మాట. మరి ఇట్లా ఈ మాట చెప్పాలంటే నాకు కొంచెం ఎట్లా అనిపిస్తున్నది, అందుకే నేను ఇట్లాంటిగా విచారంతో ఉన్నాని ఆ కృష్ణమూర్తి ధర్మరాజుతో అంటున్నాడు. ఆ మాటకు ధర్మభూపతి అనే శ్రీపతిని కన్నది కొలుగలరా, ఏ మాటకు స్వతంత్రము దేవా నీకెరుక లేదా
జగమందు. ఆ మాటలకు ఈ ధర్మరాజు అంటుండే మేమేమి స్వతంత్రులమా, అంతా నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకునే వాళ్ళం, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు మాకు ఏ మాట స్వతంత్రం ఉన్నదని, ఇదంతా నీకు తెలియందే పరమాత్మ అని ఆ కృష్ణమూర్తితోని ధర్మరాజు అంటున్నాడు. నీ మాటను ఎవరిందులా చీకాకును చేసెదరో, శిష్టులనైనా శిక్షించదనిక నమ్ము మా సరిగను, ధన రాజ్య సంపదను ధరణియు నీదే. నువ్వు చెప్తే నీ మాటకు ఎదురు మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అద్దనే వాళ్ళు ఎవరున్నారు? అడ్డగించే వాళ్ళు ఎవరున్నారు? ఎంత పెద్దలైనా కానీ నీ మాటకు అడ్డు తగిలిన వారిని నేను తప్పకుండా శిక్ష చేస్తా. సర్వము నీదే పరమాత్మ, ధనము ద్రవ్యము రాజ్యము ఇవన్నీ కూడా నీయే, మేము కూడా నీ దాసులమే. దాసులకి లాగ్నివ్వక మీ మనసున వెకులంబేమి ఇలగనుట, అముక జల్లున దేవ ఏ బలి ఇచ్చేరు దేవ ఇక నీకెరుక. పరమాత్మ మేము నీ దాసులం, ఈ పని చేసేటోళ్ళం మేము. ఇట్లాంటిగా నువ్వు విచారంతో ఉంటే ఎట్లా? మాకేం తెలుస్తుంది? మాకేం తెలియదు కదా, మరి అది ఎట్లనో ఏమో ఆ బలి విధానం మాకైతే ఏం తెలియదు. నువ్వు తెలిసిన వ్యక్తివి, దాన్ని ఏర్పరచని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితో అంటున్నాడు. అనే పుణ్యుడు ధర లోపల వైశాల గోవుల మరియు మహావ్యాగ్రముల కరివి అశ్వసింహంబుల ధరణిలో ఏ బలిచ్చేవు దాత్రిలో దేవా. ధర్మరాజు అంటున్నాడు పరమాత్మ, మరి నువ్వు ఏ బలిస్తావో ఇయ్యు. ఆవులను ఇస్తావా, బర్రెలను ఇస్తావా, గొర్రెలను ఇస్తావా, మేకలను ఇస్తావా, సింహాలను ఇస్తావా, పులులను ఇస్తావా, ఒంటెలను ఇస్తావా, ఏ వీటిని బలిస్తావో అది చెప్పు పరమాత్మ అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. ఆ మాటకు హలధరుడనే నేమంబుతూ ఇవ్వవలెను నేర్పుతో బలిని, నీవన్నవి పనికి రావిల అముక నరబలిగా వలెనచట నరేంద్ర. ఏమిటి బలిస్తావో ఇయ్యు పరమాత్మని. ధర్మరాజు అంటే ధర్మరాజా నువ్వు అన్న ఇవి కూడా పనికిరావు, నేమంతోటి బలి ఇవ్వబడుతుంది, మరి నరబలి ఇవ్వబడుతుంది ఆ యుద్ధ భూమికి అని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతోటి అంటున్నాడు. అనగను పుణ్యుడప్పుడు ఏ విధి నేనడుగుదు ఇలలో ఎవరిని పోయి, ఆ సాహసమెవరు చేతురు భువిలో ఈ కార్యసిద్ధి భుగులొందరుపా. పరమాత్మ బలికి రమ్మనని అంటే ఎవరిని పోయి అడగాల నేను? ఈ మాటకి ఎవరన్నా ఒప్పుకుంటారా? బలి కావాలనైతే ఎవరు కోరుకోరు కదా, ఎవరు కూడా ఒప్పుకోరు. నేను ఎవరినైనా అడగాల? మరి మనం అనుకున్న కార్యం అవుతుందో మరి కాదు, ఎట్లనో ఏమో అని ఆ కృష్ణమూర్తితోటి ధర్మరాజు అంటున్నాడు. అనగా కృష్ణుడు బలికి అందరితో పని లేదు, బలవంతుడునైతే బాగుగాను బ్రహ్మ వైశ్య శూద్ర బాగుగా విడిచియు క్షత్రియుడుగా వలె మీ క్షేమమునకై. ధర్మరాజా మీరు యుద్ధ రంగం లోపల గెలవాలన్నా, మీరు సుఖంగా ఉండాలన్నా నరబలి తప్పకుండా ఇయ్యాల. మరి బ్రాహ్మణుడు వైశ్యుడు శూద్రుడు వీళ్ళు వనికిరాలు, రాజపిండం రాజునే బలి ఇవ్వాలి, ఇక్కడ రాజపిండమునే బలి ఇవ్వాలని ఆ కృష్ణమూర్తి ధర్మరాజుతో అంటున్నాడు. అనగను ధర్మాత్ముండనే
పని ఏమి కణాతో ఇచ్చట ఫలము లేదు, నన్ను బలి ఉండనగను నారాయణుండు బలికే నాదులు వినగా. రాజపిండం కావాలని ఎప్పుడైతే కృష్ణమూర్తి అన్నాడో ధర్మరాజు అంటున్నాడు పరమాత్మ, మరి నేనేం చేసినోని గాను, నేను యుద్ధం చేసినోని గాను, మరి నా వలన నా తమ్ములందరూ ద్రౌపదీలందరూ కూడా చాలా కష్టపడ్డారు, నేను ఉండి కూడా లాభం లేదు, బతికి కూడా లాభం లేదు, నన్ను బలియులని ఆ ధర్మరాజు కృష్ణమూర్తిని అంటున్నాడు. అప్పుడు ఆ పరమాత్ముడు ఏమంటున్నాడు కదా, పరమాత్ముండనే ధర్మ దురముకునే బనికి రాను ధరలో చాలా, నన్ను ఇవ్వుడే బలి అనగను అనగో పాండవులు లేచందరనిరి. ధర్మరాజా నువ్వు ఎందుకు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు, నువ్వు అంతను ఇంతను యుద్ధం చేస్తావు కదా, మరి నేనైతే యుద్ధం చేసేటోని కానే కాను, నాతోటి ఏం పని ఉన్నది, నేను బతికి కూడా లాభం లేదు. శిశుపాల దంతవక్రుల సంవరించిన తర్వాత నేను చక్రం పట్టను, యుద్ధం చేయను, సంవరించను ఎవరిని అని ఇట్లాంటిగా నేను ప్రతిజ్ఞ చేసిన, మరి నా తోటి అయ్యేదేమున్నది, పోయేదేమున్నది, నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ధర్మరాజా నన్నే బలి ఈ యుద్ధ భూమికి అని కృష్ణమూర్తి అక్కడ అంటే పాండవులందరూ కూడా లేచి నిలబడ అంటున్నారు. భీమార్జున మాద్రిసుతులు అముఖ నిరమమ్ముల అవనిలో ఒకని కోరి మీరు బలి ఇవ్వుడి, ఆ మాటకు ఎదురు మీకు అవనిలో ఎవరు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు నలుగురు నిలబడి పరమాత్మ నలుగురికి నలుగురు అంటున్నారు, మా లోపల ఎవరినన్నా ఒకరిని బలియు, నువ్వు చేసిన పనికి ఎవ్వరం కూడా అడ్డాచేటోళ్ళు లేరు నీకు, మా నలుగురి లోపల ఒకరిని బలి అని ఆ నలుగురు కృష్ణమూర్తితో అంటే అనగను పరమాత్ముండిలా అనబుగ రాజ్యం వేలు అతి పుణ్యుడిలా గదాస్త్ర శస్త్ర యుద్ధము మరి భీమార్జనులు చేసి మైలో కనగా. అరే ఎంత మాట. ఇక ఈ ధర్మరాజు అయితే రాజమేలటోడు, మరి భీమార్జునులు మీరైతే గదా యుద్ధము, కత్తి యుద్ధము, బాణలాగా మీకు చాలాగా ఉన్నది, మీరు వీరాది వీరులు. నకుల సహదేవులు నరయంగా నిలుచుంటే కరికాలుడు వెరసు కథనమందు కడగ వీరుడు మహాసహదేవుడనగను అమిత జనులు మెత్తురతిశయంబు. ధర్మరాజేమో రాజ పరిపాలన చేస్తుడు, ఇక భీమార్జునుల పరాక్రమం అయితే ప్రపంచం అందరికీ తెలుసు. మరి నకుల సహదేవులు యుద్ధ రంగం లోపల నిలబడ్డారా? ఆ యమ ధర్మరాజు కూడా వీళ్ళతో యుద్ధం చేయడానికి భయపడతాడు. సహదేవుడు అయితే యుద్ధ వీరుడు, ప్రజలందరూ కూడా కత్తి యుద్ధ వీరుడు అని ఇట్లాంటిగా అతన్ని ఎందరో మంది మెచ్చుకుంటారు. నేనేమి చేయుదు నేర్పుతూ యుద్ధమున, నేనేమి చేయుదు నేర్పుతూ యుద్ధమున నన్ను బలి ఇవ్వుండి నాకమందు అనగ పుణ్యుడు బలికి అతి దీనతతో అరిని బలికెను మహారాజ మన పట్టణమున. మీరందరైతే మీ మీ పనులు మీకున్నాయి, మీరు ఎలాంటి వీరులో ఈ ప్రపంచానికి ముల్లోకముల వారందరికీ కూడా తెలుసు. నాతోటి ఏం పని లేదు ధర్మరాజా, నేను ఇక్కడ ఉండి కూడా లాభం లేదు, నేను ఏం చేస్తాను కాను కదా, నన్నే బలియులని పరమాత్ముడు మళ్ళీ ఇదే మాట మాట్లాడితే అప్పుడు ఆ ధర్మరాజు లేచి నిలబడి, పరమాత్మ మన పట్టణం లోపల ఎవరన్నా ఉంటే చెప్పు, మరి ఎవరు కావలే నీవు ఏర్పరచు క్షణమందు పట్టి తెప్పింతును పరగయిందు
నీవు పోయిన వెనుక నిఖిల జగమేటికి ఆజ్ఞుడి మీరు అల్పులకును. పరమాత్మ నిన్ను బలిస్తే నువ్వు పోయినాక మేముండేటికి లాభం? మేము కూడా పోయింది నయమే. మన పట్టణం లోపల ఎవరన్నా ఉంటే చెప్పు, మాకు ఆజ్ఞయు, పలానా వ్యక్తి ఉన్నాడు రమ్మనంటే మేము పట్టుకొని తోలుకొని వస్తాం అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. అనగా పరమాత్ముడప్పుడు బలికే, అనగా పరమాత్ముడప్పుడు బలికే, మీ మనుమడున్నాడు మేదినందు వర్వరీకుని మీరు వసతో బలి ఇస్తే అవో మీకు జయము అందలమునా. ఎప్పుడైతే ధర్మరాజు నిన్ను బలిచిన తర్వాత మేము ఉండేటికి లాభము, ఏం లాభం ఉన్నదని అంటే అప్పుడు ఆ పరమాత్ముడు అంటున్నాడు, ధర్మరాజా, మన పట్టణము లోపల మీ మనమడు వర్వరీకుడు ఉన్నాడు. ఆ వర్వరీకుని యుద్ధభూమి కింద బలిస్తే తప్పకుండా ఆ యుద్ధభూమి లోపల మీకు విజయం కలుగుతుంది, మరి మీరు సుఖంగా ఉంటారని ఆ పరమాత్ముడు వర్వరీకుని పేరును ప్రతిపాదించిండు అక్కడ. అనగను పాండవులప్పుడు సని పట్టుక వచ్చినప్పుడు సభలకు చాలా కని బాలుడిల బలికెను నన్ను ఈడ్చుకరాను ఇక పని ఏమి. ఎప్పుడైతే ఈ పరమాత్ముడు వర్వరీకుని తీసుకురండి బలిద్దామని అన్నాడు, ఈ పాండవులు పోయి ఆ వర్వరీకుని గుంజుకొని వస్తే అప్పుడు ఆ వర్వరీకుడు నన్ను ఎందుకు గొర్ర ఇట్లాంటిగా గుంజుకొని వస్తున్నారు మీరు అని ఇట్లాంటిగా ఆ పాండవులతోటి వర్వరీకుడు అన్నాడు. అనే పరమాత్ముడు నిన్ను బలి ఇచ్చేమో దురభూమికి అరమొరలేక అనగానే వర్వరీకుడు ఇలపై నిల్చుండి బలికే ఇక కృష్ణునితో, నన్ను ఎందుకు గొర్ర గుంజుకొని వచ్చి ఇక్కడికి ఆ కారణం ఏమిటిదో చెప్పని వర్వరీకుడు అంటే ఆ కృష్ణమూర్తి, ఒరే నిన్ను యుద్ధభూమికి బలి ఇయ్యటానికి తోలుకొని వచ్చినామని ఆ కృష్ణమూర్తి వర్వరీకునితో అంటే అప్పుడు ఆ వర్వరీకుడు అక్కడ నిలబడి ఏమంటున్నాడు కదా కృష్ణమూర్తితోటి, ఓరిని నిన్ను కృష్ణుడంచును కష్టించిరన్న రోరి కల్మషులు దుష్టులు నష్టులు నీకిలా పేరెట్టుల బెట్టిరోరి పెద్దలు చాలా. ఒరే నిన్ను కృష్ణుడని ఓళ్ళు పెట్టినరా నీకు పేరు? ఏ దుర్మార్గులు పెట్టిరు, ఏ దుష్టులు పెట్టిరి, ఏ మూర్ఖులు పెట్టిరి, కృష్ణుడని పేరు పెట్టిండు నీకు. ఇట్లెట్లా పెట్టిండు నీకు ఈ పేరు కృష్ణుడని? ఓరినే బ్రతికుంటేను దారుని నీవు బ్రతుకుట ఈ దాత్రిపైని లేదని ఈ దుర్మార్గము అముక ఓడి గట్టినావు అదమ వినరా. ఒరే నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా, ఈ వర్వరీకుడు బతికి ఉంటే నా పని అయిపోయినట్టు అనుకొని నువ్వు నన్ను ఇక్కడ బలి ఇయ్యటానికి నువ్వు రప్పించుకున్నావు. దుర్మార్గుడవు, నువ్వు దుష్టుడవు, ఇటువంటి పాపంకు నువ్వు ఒడిగట్టినవని ఆ కృష్ణమూర్తిని వర్వరీకుడు నానా విధాలుగా మాటలు అంటున్నాడు. కురుక్షేత్ర యుద్ధంబున గనులెవ్వరు చూచెదను గనుగొను నీవు పని పూని కలహమయ్యదను కనుమును ప్రాణమునుంచదను మూర్ఖుడ విను. ఒరే నువ్వు నన్ను బలిచ్చినా కానీ ఆ యుద్ధ రంగము జరిగినన్ని రోజులు ప్రాణము నిలుపుకొని ఎవరెట్లా యుద్ధం చేస్తారని నేను అదంతా కూడా చూస్తా. దుర్మార్గుడు, నువ్వు ఎంత పని చేసినావు? కపట భావంతో నన్ను ఈడ బలి చేయటానికి నువ్వు ఇట్లాంటిగా ఉపాయాలు పన్నినవని ఆ కృష్ణమూర్తిని నానా విధాలుగా వర్వరీకుడు సభలోపల తిడుతున్నాడు. అప్పుడు పరమాత్ముండనే అడగిన వరమిచ్చెదను అరమొరలేక
ఇచయించిన రీతి నీకును మచ్చికతో ఆయువిత్తు అరమొరలేక. అప్పుడు పరమాత్ముడు ఈ మాటలన్నీ విని ఆ వర్వరీకంతో అంటుండు, వర్వరీక నీకేం వరం కావాలో కోరుకో, యుద్ధరంగం అయ్యేంత వరకు కూడా నీ ప్రాణము నిలిచి ఉంటుంది, నీకేం వరం కావాలో కోరుక అని ఆ కృష్ణమూర్తి వర్వరీకంతో అంటున్నాడు. అనగను వర్వరీకుడు మనమున హర్షించి మ్రొక్కి అని హలధరుని పని పూని బలి ఇవ్వుడి అనగను హర్షంబు నొందిరందరు వేగా. ఎప్పుడైతే వరం ఇస్తానని అన్నాడో ఈ కృష్ణ పరంధాముడు, అప్పుడు ఆ వర్వరీకుడు ఆ పరమాత్మునికి దండ ప్రమాణాలు చేసి ఇక నన్ను బలి ఇవ్వలేని అని ఇట్లాంటిగా వర్వరీకుడు అంటే అక్కడ ఆ సభ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అనియను పరమాత్మనేనిక కనెదను ఈ ఉభయులందు ఎవ్వరు గనులో పని పూని ఎవ్వరు వీరులు అది మీతో చెప్పెదను పరగను నేను. ఆ పరమాత్మతో ఆ వర్వరీకుడు అంటున్నాడు, ఈ పాండవుల యందు కానీ కౌరవుల యందు గాను ఎవరు యుద్ధ వీరులో ఎవరు నీతిమంతులో ఇవన్నీ నేను చూసి ఆ విషయమంతా కూడా నీకు తెలియజేస్తానని ఆ వర్వరీకుడు కృష్ణమూర్తితో అంటున్నాడు. ఇచ్చేదని కిలవరమును మచ్చికతో 18 రోజులు పరగను నీకు ఉండును నీ ప్రాణం వని ఉరగసేయనుండు బలికే ఉత్సాహమునా. వర్వరీక నీకు 18 రోజులు ఆయువు ఇస్తున్నా, 18 రోజులు యుద్ధం జరిగినన్ని రోజులు నీకు ఆయువు ఇస్తున్నా అని చాలా సంతోషంగా ఆ వర్వరీకునితోటి కృష్ణమూర్తి అన్నాడు. అని ఈ విధముగా రణమున మండపంబు గ్రక్కున వేసి కనుగొను దీని మీద నీ తల అనవుగా ఉంచేము చూడు ఆనందమున. అక్కడ ఒక మండపం ఏర్పాటు చేసి ఆ మండపం మీద నీ తలను ఉంచుతాం, అప్పుడు నువ్వు ఆనందంగా చూసుకుంటా జరిగిన విషయాలు ఎవరు వీరులో ఇదంతా కూడా తెలుసుకొని మాకు తెలియని కృష్ణమూర్తి వర్వరీకునితో అంటున్నాడు. తరువాతను నేను స్వర్గము మనుజేశ కొంచబోదు మైలో వినుడి అనగను హర్షము నొందెను కని పరమాత్మను త్వరగా ఖండించుడి. యుద్ధమైన తర్వాత నిన్ను స్వర్గానికి నేను తీసుకొని పోతా అని ఇట్లాంటిగా ఆ కృష్ణమూర్తి వర్వరీకునితో అంటే వర్వరీకుడు చాలా సంతోషపడి ఆ పరమాత్మను చూసి పరమాత్మ మరిగా ఖండించులే, నా తలను ఖండించులే అని ఆ వర్వరీకుడు కృష్ణమూర్తితో అంటున్నాడు. సమయం బాయను ధర్మజా సమయం బాయను ధర్మజ విమలాత్ముని కాగ్ని ఇటు విలు బలియువా అనగను దుష్టతుమ్నుని అనే పుణ్యుడు ఆజ్ఞిచ్చి హరి అన్నట్టు. ధర్మరాజా సమయం అయిపోతున్నది, ముహూర్త సమయం దాటిపోకముందే బలి ఇయ్యాల. మరి ఆ దుష్టతుమ్నుని పిలిచి ఈ వర్వరీకుని తలను ఖండించమని చెప్పు అని చెప్పేసరికి ఆ ధర్మరాజు దుష్టతుమ్నుని పిలిపించాడు. కోసియురన రంగభూమిలో వాసిగా చల్లారి రక్తము దోషం వనక వాసుని తల మండపంబున చేసిరి ప్రాణంబు నిల్పి పరగను చూసు. పాపము అనకుండా దోషము అనకుండా ఆ వర్వరీకుని యొక్క తలను కోపించింది. ఎవరి చేత? దుష్టదుమ్నుని చేత కోపించి ఆ తలను మండపం మీద కూర్చోబెట్టిండు, స్థాపన చేసిండు. అక్కడ చేసిరి ప్రాణంబు నిలిపి
పరగను చూసు ఆ వరవరీకుడు ప్రాణమును నిలుపుకొని చూస్తున్నాడు. కపటము దాల్చి అప్పుడా బాలుని శిరము అరయగోసి చేశను ముక్తి కాబాలుని ఆ సమయము ధర్మధునితో అప్పుడు హరియు ఆయన ముక్తి కోసం ఇవన్నీ కూడా చేసి అక్కడ స్థాపన చేసి ఇక ఈల గెలుపు కోసం కూడా ఉన్నది అందులోపల. అప్పుడు కృష్ణమూర్తి ధర్మరాజుతో అంటుండు కదా, చేసెను విచారము పుణ్యుని ఆ సమయమున కృష్ణుడని చేయుడిక సిద్ధము సేనను ఈ సమయము రణరంగము ఇంపుతో ధర్మ. ఆ ధర్మరాజుతో విచారం చేసినాడు ధర్మరాజా, ఇంకా ఏం చూసేది ఉన్నది, అనుకున్న పని అయితే అయింది, బలిచనం అయిపోయింది. ముహూర్తం మించిపోకముందే ఈ సేనంతా కూడా సిద్ధం చేసి యుద్ధరంగానికి యుద్ధమును చేద్దామని ఆ కృష్ణమూర్తి ధర్మరాజుతో అంటున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసు.